రైట్, ఇవాల్టితో హెచ్సిఏ నిందితుల కస్టడీ ముగియనుంది. 6 రోజుల పాటు హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరరీ శ్రీనివాసరావు, కోశాధికారి సిజే శ్రీనివాసరావుతో పాటు సిఇఓను సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర యాదవ్, క్లబ్ అధ్యక్షురాలైన కవితను కస్టడీలోకి తీసుకుని విచారించారు. హెచ్సిఏలో జరిగినటువంటి అక్రమాలు, బీసీసీఐ నిధుల గోల్మాల్, ఫోర్జరీ సంతకాలపై అధికారులు విచారించారు. ఇక ఇవాల్టితో హెచ్సిఏ నిందితుల కస్టడీ ముగియనున్నట్టు తెలుస్తోంది. విచారణకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులోని ముఖ్యంగా అందులో ఉన్న నిందితులకి ఈ రోజుతో కస్టడీ అయితే ముగియనున్నది. ముఖ్యంగా ఇటు ఏదైతే సిఐడి అధికారులు మల్కాజ్గిరి కోర్టులో వీళ్ళందరినీ విచారించేందుకు కూడా ఏదైతే కస్టడీ పిటిషన్ అయితే వేశారో ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి కోర్టు కూడా 6 రోజుల కస్టడీ విధిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఈ 6 రోజుల పాటు నిందితులుగా అంటే హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఉన్న ఏదైతే జగన్మోహన్ రావుతో పాటు మరొక 5గురు నిందితులందరినీ కూడా 6 రోజుల పాటు విచారించారు. ఈ రోజు ఆఖరి రోజు. ఈ రోజు విచారించిన తర్వాత మరొకసారి ఏదైతే వీళ్ళందరినీ మల్కాజ్గిరి కోర్టులోని ఏదైతే హాజరుపరిచి తర్వాత రిమాండ్కి అయితే పంపిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అక్రమాలకు సంబంధించి ఈ 6 రోజుల పాటు సిఐడి అధికారులు పూర్తిగా విచారించారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని ఏదైతే అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ విచారించడం జరిగింది. అలాగే ఉప్పల్ స్టేడియంకి జగన్మోహన్ రావు తీసుకెళ్లి అక్కడున్న ఏదైతే పేపర్స్తో పాటు డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై అయితే చేశారు. ముఖ్యంగా ఇప్పుడు బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు గోల్మాల్కి సంబంధించి మొదటగా ఏదైతే ఒక కేసు అయితే నమోదైంది. ఆ తర్వాత ఏదైతే ఐపీఎల్కి సంబంధించి టికెట్స్ వ్యవహారంలో కూడా చాలా అక్రమాలు జరిగినాయి అంటూ కూడా అప్పటికే ఎస్ఆర్హెచ్ టీం కూడా ఒక కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోని ఇటు విజిలెన్స్ అధికారులు కూడా దీనిపై పూర్తిగా విచారించి సిఐడికి ఒక నివేదిక అయితే సమర్పించారు. సిఐడి కూడా దాన్ని పరిశీలించిన తర్వాత దీనిపై ఒక కేసు కూడా నమోదు చేసి హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఉన్న జగన్మోహన్ రావుతో పాటు మరొక 5గురిని నిందితులుగా చేరుస్తూ కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ముఖ్యంగా ఇటు ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి టికెట్లలోని ముఖ్యంగా అక్రమాలు ఎక్కువ జరిగినాయి. ఇటు 10% కాంప్లిమెంటరీ టికెట్లో కూడా అక్రమాలు జరిగినాయి. అలాగే మరొక పక్క ఈ 10% కాకుండా హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఉన్న జగన్మోహన్ రావుకు అదనంగా అంటే వ్యక్తిగతంగా మరొక 10% టికెట్లు ఇవ్వాలంటూ కూడా ఎస్ఆర్హెచ్ టీంని చాలా ఇబ్బంది పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎస్ఆర్హెచ్ టీం విజిలెన్స్ అధికారులు కూడా ఒక కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఉప్పల్లో మ్యాచ్లు జరిగే సమయంలో కూడా ఇటు విజిటింగ్ గ్యాలరీకి సంబంధించి ఇటు లాక్లు కూడా వేశాడు జగన్మోహన్ రావు. అలాగే మరొక పక్క ఇటు హెచ్సిఏ ఎన్నికలకు సంబంధించి కూడా అతను ఎన్నిక సమయంలో కొన్ని ఫోర్జరీ సంతకాలతోని అతను ఎన్నికయ్యాడంటూ కూడా గతంలో అనేక మంది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దానిపై కూడా పూర్తి విచారణ అయితే చేపట్టారు. ముఖ్యంగా గౌలీపుర క్రికెట్ అసోసియేషన్ డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేసి దాన్ని శ్రీచక్ర క్రికెట్ అకాడమీగా అయితే మార్చారు. అప్పుడు ఏదైతే శ్రీకృష్ణ యాదవ్ ప్రెసిడెంట్గా అయితే గౌలీపుర క్రికెట్ అసోసియేషన్గా అయితే ఉన్నారు, అతని సంతకాలు ఏదైతే ఫోర్జరీ చేసి శ్రీచక్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి దానికి ప్రెసిడెంట్గా అయితే ఇటు జగన్మోహన్ రావు అయితే ఉన్నట్లు కూడా చూపించారు. ఆ తర్వాత 2023లో జరిగిన హెచ్సిఏ ఎలక్షన్స్ సంబంధించి కూడా ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అక్రమంగా ఏదైతే ఇటు హెచ్సిఐ ప్రెసిడెంట్లోని అతను నించొని అతను ఎన్నికైన నేపథ్యంలోనే అటు ఎప్పుడైతే హెచ్సిఐ ప్రెసిడెంట్కి ఎన్నికయ్యారో ఆ సమయంలో కూడా అనేక మంది దాన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది. హెచ్సిఐ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇటు అనేక అక్రమాలు అయితే చోటు చేసుకుని ఇటు బీసీసీఐ నుంచి వచ్చిన నిధులలోని చాలా మటుకు గోల్మాలైనవి. అంటే ఇటు క్రికెట్ స్టేడియంకి సంబంధించి మరమ్మతులు కావచ్చు, జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇటు బాల్స్ కావచ్చు, లేదంటే చైర్స్, ఇలా అన్నింటిలో కూడా అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే సిఐడి అయితే గుర్తించింది. ఆ తర్వాత ఇటు 2024-25 అంటే సీజన్ 17-18 ఐపీఎల్కి సంబంధించి ఎస్ఆర్హెచ్ టీం ఉప్పల్ స్టేడియంకి సంబంధించి మరమ్మతుల కోసం కొంత డబ్బును కేటాయించింది. దానిని కూడా హెచ్సిఐ అకౌంట్ ద్వారానే ఈ మరమ్మతులు చేసినట్లు కూడా ఇటు జగన్మోహన్ రావు చూపించారు. అలాగే వీటిలో కూడా చాలా అక్రమాలు జరిగినట్లు కూడా ఇప్పటికే సిఐడి గుర్తించిన నేపథ్యంలో వీటన్నిటిపై విచారించేందుకు కూడా 6 రోజులు కస్టడీ కోరారు. ముఖ్యంగా ఈ రోజు చివరి రోజు ఏదైతే విచారణ జరిగిన తర్వాత వీళ్ళందరినీ మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచి మరొకసారి రిమాండ్కి తరలించే అవకాశం అయితే ఉంది. చందు. రైట్ కుమార్.